యేసు ప్రభు దైవత్వం కొరకు ఒక స్టాండింగ్ తీసుకోరు, మరి ఏమీ చేయరు. ఇలా పనేంట్రా అంటే చెప్పండి, డబ్బులు బాగా పోగేసుకున్నారట. నెలాఖరులోనూ వారం చివరిలోనూ చెప్పండి ఒక లవ్ ఫీస్ట్ పెడతారట, ప్రేమ విందు. ఆ ప్రేమ విందులో బాగా భోజనాలు తింటారట. అందులో ఎవడైనా కూర ఏమాత్రం తక్కువ వేస్తే ఆ కూర కోసం గొడవ పెట్టుకుంటారు. పోయి ఆ కూర డింపులు ఎవరికి ఇచ్చారంటే సంఘ పెద్దలకు ఇచ్చారట. ఆ సంఘ పెద్దలు ఏం చేశారట, ఆ సంఘ పెద్దలు కొన్ని కూరలు దాచేశారు. అదో జబ్బాలకి దాచేయడానికి కారణం ఏంటి? ఆలోలు వస్తారు. ఆలోలు ఎవరు? ఆలోలు వాళ్ళ వంశం వారు, వాళ్ళ క్యాస్టోలు ఎవరు వస్తే వీళ్ళకి దాచారు. అదే సంఘ పెద్దలండి. నేను చాలా మెసేజ్లు చెప్పాను. కొంతమంది ఆ సంఘ పెద్దలు కాదు, అదో రకం. ఏంటి పెద్దలు? వాళ్ళ పెద్దలు, వాళ్ళ సంఘ పెద్దలు కాదు చెప్పండి, వాళ్ళ గెద్దలడ్డ పెరుగు దాచేస్తారు, ఓర దాచేస్తారు, బిర్యానీ నడుతున్నాను. ఇదే ముద్ర సుఖాలు నడుతున్నాను. ఎక్కడైతే తిండికి నిద్రకి మరిగాయో ఆ సంఘంలో గుసగుసలు ఉంటాయి, ఆ భోజనాల వాళ్ళ గొడవలు వస్తాయి, ఆ లగ్జరీ వాళ్ళు లేనిపోయిన గొడవలు వస్తాయి. చివరికి నిద్రపోయిన యెరూషలేము సంఘాన్ని కూడా ఏం చేశారు చెప్పండి? చెదరగొట్టేశారు. అందుకే చరిత్రలో ఈ సంఘం ఉందా అంటే సార్దీసు సంఘం చరిత్రలో కలిసిపోయింది.